రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకును మమ్మల్ని ప్రేమించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా నిలవబెట్టుకున్నందుకును అయ్యా మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, ఈ రోజున మా ప్రతి పనిని ఆశీర్వదించారయ్యా. మా ప్రతి ప్రయాణములోనూ కూడా మీ రక్షణ దయచేశారు, క్షేమాన్ని అనుగ్రహించారు తండ్రి. అయ్యా, మా అవసరతలన్నీ ఎరిగి ప్రతి అక్కరతను తీర్చారు అయ్యా. మరొక మారు మేమందరము కూడా కుటుంబముతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిలో ప్రార్థించుకునే ఈ విలువైన శ్రేష్టమైన అవకాశం దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అని యెషయా గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనం ద్వారా అయ్యా భక్తుడు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మేము ఉన్నది మీ చేతి కింద ప్రభువా. ఈ లోక మనుషుల అండలో మేము లేము అయ్యా. మాకు కలిగిన అధికారము క్రింద మేము లేము గాని మీ చేతి నీడలో మేము భద్రపరచబడి ఉన్నాము గనుక అయ్యా, మేము దాచబడి ఉన్నాము గనుక మాకు ఏమీ కాదని, ఏ ప్రమాదము జరగదని, ఏ ఇబ్బందులు రావని అయ్యా మాకు తెలియపరుస్తున్నారు. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే భయంతో ఉన్నారో, కలవరముతో ఉన్నారో నాయన, మీరు సెలవిచ్చినట్లుగా వారు మీ చేతి నీడలో ఉన్నారు, దాచబడి ఉన్నారు గనుక ఏ సమస్య లేదు అని వారి హృదయంలో తండ్రి ధైర్యమును దయచేయండి నాయన. ప్రభువా, పేరు పేరున ప్రార్థిస్తున్న మీ రాత్రిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి వారందరికీ మీ సహాయము దయచేయండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నారు ప్రభువా, వారందరిని బట్టి మొరబెడుతున్నామయ్యా. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. కావలసిన శక్తిని, కావలసిన బలమును దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను కూడా యేసు నామములో లయపరచండి అయ్యా. ఆపరేషన్ థియేటర్స్ లో ఉన్నారు, ఐసీయూలలో అడ్మిట్ అయిన పరిస్థితిలో ఉన్నారు, వారికి తండ్రి స్వస్థత దయచేయండి అయ్యా. అదే విధంగా గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా ఈ రాత్రిని మీరు దర్శించండి. వారి యొక్క లోపాలు సవరించబడి బిడ్డలు సంతాన భాగ్యం పొందుకునే కృప చూపించండి తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ రోజున అప్పులనే సమస్య ఎవరు కలిగి ఉన్నప్పటికీ యేసు నామములో అప్పుల నుంచి విడుదల దయచేయండి. ఎవరు చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలను నూరంతలుగా ఫలింపజేయమని అడుగుతున్నాము తండ్రి. నాయనా, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, పరిచర్య వారికి దయచేయండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే బిడ్డల కుటుంబంలో సమాధానం లేని స్థితిలో దుఃఖిస్తూ, కలవరపడుతూ, ఆత్మహత్యలు చేసుకోవాలనే తలంపుతో జీవిస్తున్నారో అయా వారిని దర్శించండి. బిడ్డలకు సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ప్రేమను విస్తరింపచేయండి. రక్త సంబంధికుల మధ్య ఆస్తి తగాదాలను తీసివేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే కృప చూపించండి నాయన. ఎదురు తిరిగే స్వభావమును తొలగించండి తండ్రి. అదేవిధంగా నాయన, ఆయా దేశాలు వెళ్తూ ఉండగా బిడ్డలందరికీ మీరు తోడయండి ప్రభువా. వారి యొక్క ఆయా ప్రతి అవసరతను తీర్చండి. ఇమిగ్రేషన్స్, ఇంటర్వ్యూస్, ఆ యొక్క పాస్పోర్ట్స్ విషయంలో కూడా, వీసాలలో కూడా మీ సహాయము దయచేయండి తండ్రి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉన్న, పరిచర్యలు చేస్తూ ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహములో కూడా మీ చిత్తాన్ని గ్రహించి వివాహము చేసుకునే కృపా సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారయ్యా, వారందరికీ మీ రక్షణ దయచేయండి ప్రభువా. కాపుదల దయచేయండి తండ్రి. నాయనా,
లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. అయా మీ చిత్తంలో వాటన్నిటిని బిడ్డలకు మీరే దయచేయండి, సమకూర్చండి తండ్రి. ఎస్ లార్డ్, మారు మనసు లేని ప్రతి బిడ్డను దర్శించి వారి యొక్క వ్యసనాల నుంచి విడిపించి వారందరికీ మారు మనస్సు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నైనా మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి తండ్రి. ప్రాముఖ్యంగా బోర్డర్స్లో నైనా దేశానికి రక్షణగా ఉంటున్న ప్రతి సైనికులను, వారి కుటుంబాలను కూడా ప్రత్యేకముగా ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా ఈ రాత్రి సమయమందు అయా మేమందరము కూడా సేద తీరబోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటుండగా అయా మీ యొక్క అగ్ని కంచ మా అందరి గృహాల చుట్టూ దయచేయండి. ఏ దుష్టుడి క్రియలు మా దగ్గరకు రాకుండా, దొంగల వలన, శత్రువుల వలన ఇబ్బందులను ఎదుర్కొనకుండా, అయా ఎవరు నిద్రలేమి, పీడకల సమస్య లేకుండా, అయా ఎవరు కూడా కలవరము, భయము కలిగి లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా కంటి నిండా సేద తీరే భాగ్యం దయచేయమని ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాము. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.